కాశ్మీర్ ప్రజలకి పెద్ద ఎత్తున వార్నింగ్లు ఇస్తున్నాడు. వాళ్ళ దేశానికి సంబంధించినటువంటి విదేశాంగ మంత్రి గారు ఆసిఫ్ గారు, ఎవరైతే ఖవాజా ఆసిఫ్. పాకిస్తాన్ పిఓజేకేని అక్రమంగా ఆక్రమించుకుందని అంగీకరిస్తున్నాడు. మీర్పూరు రావల్కోట్ ప్రాంతంలో ఉన్న వాళ్ళని నేను నమ్మను అంటున్నాడు. వాళ్ళని అసలు మేము మనుషులుగానే చూడం, వాళ్ళు పాకిస్తానీలు కాదు, కాశ్మీరీలు, వాళ్ళకి అసలు మేము ఎంతో చేశాము, వాళ్ళ కోసం మా సైన్యం త్యాగం చేశాం, మా సైన్యం అనేక మంది ప్రాణాలు కోల్పోయారు వాళ్ళకి స్వతంత్రం కోసం అని చెప్పుకొస్తున్నాను నేను ఇంటర్వ్యూలో. ఎవడు అడిగాడు? వాళ్ళు అడిగారు స్వతంత్రం, వాళ్ళకి కావాలని అడిగారు. వాళ్ళ స్వతంత్రాన్ని హరించింది పాకిస్తాన్. 77 ఏళ్లలో ఇక్కడ కాశ్మీర్ అద్భుతంగా అభివృద్ధి చెందింది. ఆర్టికల్ 370 కూడా రద్దు చేసుకున్నాం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చివరికి ఇలాంటి మాటలు పడుతున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి.